కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఏం సంజయ్ ఇది? నువ్విలా సరెండర్ అవడం ఏంటి? చేసిన తప్పులకి ఎలాగో పశ్చాత్తాపం చేసుకోలేము. కనీసం అమ్మ రుణం కొంతైనా తీర్చుకుందామని ఇలా చేశానమ్మా. రేణు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. వెంటనే బయలుదేరి నీకంటే ముందుగా స్టేషన్కి వచ్చి సరెండర్ అయిపోయాను. నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధపడ్డావా? నా జీవితం ఇప్పుడు కొత్తగా నాశనం అయ్యేదేముందమ్మా? మావిడెప్పుడో సర్వనాశనం చేసేసింది. అటువంటి మనిషిని పెళ్లి చేసుకున్న పాపానికి నేనిలాంటి శిక్ష అనుభవించాల్సిందేనమ్మా, అనుభవించాల్సిందే. అనుభవిస్తానమ్మా, ఆనందంగా అనుభవిస్తాను. ఎందుకంటే నేను ఈ శిక్ష అనుభవించడం వల్ల మా అమ్మ జైలుకు వెళ్లే బాధ తప్పుతుంది కదా. కోసం ఎంత త్యాగానికి సిద్ధపడ్డావురా? నేను మొన్న లాయర్ గారితో మాట్లాడతాను, జరిగిందంతా చెప్తాను, నీకు శిక్ష పడకుండా చేస్తాను. ధైర్యంగా ఉండు. నమస్కారం అయ్యా. నమస్కారం. కిరణ్మయి మేడం మీద పెట్టిన కేసు వాపస్ తీసుకోవడానికి వచ్చామయ్యా. రంగయ్య. నమస్కారం అమ్మా. నువ్వేంటిక్కడ? పొద్దున మీ కారు కింద పడ్డ అమ్మాయి మా చిన్నమ్మాయి రాణి అమ్మ. నమస్తే మేడం. సారీ రంగయ్య, అనుకోకుండా అలా. మీరు సారీ చెప్పడం కాదమ్మా, మేమే మీకు సారీ చెప్పాలి. జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదమ్మా. మా అమ్మాయి తప్పు వల్లే యాక్సిడెంట్ జరిగింది. సారీ మేడం, నేను ఫోన్ మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేస్తున్నాను. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల కార్ సౌండ్ కానీ హారన్ సౌండ్ కానీ నాకు వినిపించలేదు. మా అమ్మాయి తప్పు వల్లే యాక్సిడెంట్ జరిగింది. పైగా మా అమ్మాయికి దెబ్బలు కూడా ఏమీ తగలలేదు. కాకపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ కారు ఆగకుండా వెళ్ళిపోయిందని పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారమ్మా. అది మీ కారని, మీ మీద కంప్లైంట్ ఇచ్చారని తెలిసి వెంటనే జరిగిందంతా ఇన్స్పెక్టర్ గారికి చెప్దామని స్టేషన్కి వచ్చానమ్మా. ఇన్స్పెక్టర్ గారు, జరిగిందంతా చెప్పాను కదా. మేము చేసిన తప్పుకి వాళ్ళకి శిక్ష విధించొద్దు. కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నాను. దయచేసి వాళ్ళని వదిలేయండి. మీ అంతటా మీరే వచ్చి కేసు విత్డ్రా చేసుకుంటున్నా ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం. కానిస్టేబుల్, సంజయ్ గారిని బయటకు తీసుకురండి. చాలా థ్యాంక్స్ రంగయ్య, సమయానికి దేవుళ్ళ వచ్చి కేసు లేకుండా చేశావు. మీరెందుకమ్మా థ్యాంక్స్ చెప్తారు? నిజానికి నేనే మీకు క్షమాపణలు చెప్పాలి. ఎన్నో ఏళ్ళు మీ ఫ్యాక్టరీలో పనిచేసి మీ సొమ్ము తిని బతికిన వాడిని.
మిమ్మల్ని ఇలా పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చినందుకు మమ్మల్ని క్షమించండి అమ్మా. వస్తామమ్మా. అమ్మా, నీ త్యాగం ఊరికే పోలేదురా. ఇద్దరం నిర్దోషులుగా బయటికొచ్చాం. అంతా దేవుడి దయమ్మా. పద, గుడికి వెళ్ళి ఆ దేవుడి దర్శనం చేసుకుందాం. అలా పోలీస్ స్టేషన్ గండం గడిచిందమ్మా. చూసారా అత్తయ్య, బావగారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో. మీకోసం తను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారు. నాకు తెలుసమ్మా, వాడి సంగతి నాకు తెలుసు. కాకపోతే ఆ మేఘన వల్లే వాడు తప్పుదారి పట్టాడు. అర్థమైందండి. ఇదే ఉషా ప్రెగ్నెంట్గా ఉండుంటే 24 గంటలు తన పక్కనే ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా నా పక్కన ఉండలేకపోతున్నారు కదా, అందుకే ఫీల్ అవుతున్నట్టున్నారు. నా పక్కన అంటే నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ పక్కన అని. నీకు తోడుగా ఉంటూ నీ పనులు చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని ఎవరినైనా ఏర్పాటు చేయమంటావా? అంటే 24/7 నేను నీ పక్కన ఉండలేను కదా, అందుకని ఎవరైనా కేర్ టేకర్ ఉంటే. ఎంత కేర్ టేకర్ ఉన్నా మీ అంత కేరింగ్గా చూసుకోలేరు కదండి. వద్దండి, నాకే కేర్ టేకర్ అక్కర్లేదు. మీరు నా పక్కన ఉండకపోయినా, ఉషా పక్కనున్నా కూడా నా గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా. ఐ మీన్, నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా. ఆ ఆలోచనే నాకు శ్రీరామ రక్షలా ఉంటుంది. నాకు ఏ ఇబ్బంది లేకుండా రక్షిస్తుంది. అలాంటప్పుడు ఇంకా నాకు కేర్ టేకర్ ఎందుకు? కాకపోతే ప్రతి ఆడపిల్లకి ఇటువంటి పరిస్థితుల్లో భర్త పక్కనుండాలి అన్న కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరే అదృష్టం నాకు లేకపోవడమే కాకుండా అలా కోరుకునే అర్హత కూడా నాకు లేకుండా పోయింది. మనుషులం అర్హతల గురించి, అదృష్టాల గురించి ఆలోచిస్తాం, కానీ మనసు అవేవి ఆలోచించదు కదా. అందుకే ఒక చిన్న కోరిక కోరుకుంటుంది. ఆ కోరిక తీర్చమని మిమ్మల్ని గట్టిగా పట్టుబట్టను, కానీ తీర్చే అవకాశం ఉంటే తీర్చమని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను. చెప్పు, అవకాశం ఉంటే తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. మీరు ఆ కోరిక తీరిస్తే సంతోషిస్తానే తప్ప తీర్చకపోతే మాత్రం నేను బాధపడను కూడా. మీరు కూడా అలా బాధపడకూడదు. అలా మీరు నాకు మాటిస్తేనే ఆ కోరిక ఏంటో చెప్తాను. చెప్పు. ఏం లేదండి, మీరు ఎంత బిజీగా ఉన్నా రోజులో కొంత నా కోసం టైం కేటాయిస్తున్నారు, నా దగ్గరకు వస్తున్నారు, సంతోషం. కానీ పూర్తిగా కొన్ని రోజులు నా దగ్గరే ఉండాలన్నది నా కోరిక. అలా అని ఎక్కువ రోజులు ఉండమనడం లేదు. ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు పూర్తిగా నా దగ్గరే ఉండాలి, నాతోనే గడపాలి.